దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. హాయ్, దిస్ ఇస్ ఇంద్రజా. వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ ఒత్తిడిని ఎదుర్కొంటుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు పెరగడం, ముడి చమురు ధరలు మళ్లీ $88కు చేరుకోవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, ఇవన్నీ ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్మెంట్పై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలు నమోదవగా సూచీలు నష్టాలు ముగిశాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్లు రావడంతో మార్కెట్ కొంత కోలుకోవడం విశేషం. స్టాక్ మార్కెట్లో ఈ ఒడిదుడుకులు ఎన్నాళ్ళు? పశ్చిమాసియా సంక్షోభం మరింత ముదిరితే ముడి చమురు ధరలు $90 నుంచి $100 దిశగా వెళ్లే అవకాశం ఉందా? అలా జరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై, ద్రవ్యోల్బణంపై, రూపాయి విలువపై ఎలాంటి ప్రభావం పడుతుంది? విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలు ఇంకా కొనసాగుతాయా, లేక ఈ పతనాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిదారులు కొనుగోలు అవకాశంగా మార్చుకోవాలా? మరోవైపు ఫార్మా, మెటల్ రంగాలు మాత్రం బలంగా నిలవడం మార్కెట్కు సానుకూల సంకేతమా? బ్యాంకింగ్ షేర్లలో వచ్చిన ఈ కరెక్షన్ తాత్కాలికమేనా, లేక ఇంకా ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందా? ఈ అంశాలపై మరింత విశ్లేషణ కోసం మనతో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నరసింహరావు గారు. నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ వైకే టీవీ వ్యూవర్స్. గుడ్ మార్నింగ్ సార్. సార్, స్టాక్ మార్కెట్లో ఈ ఒడిదుడుకు ఇంకా ఎన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉందంటారు సార్? మీరేమో ఒడిదుడుకులు అంటారు, మార్కెట్స్ ఏమో రేంజ్ బౌండ్ లో ఉన్నాయని చెప్పేసి అని లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. డౌన్ సైడ్ 23,800 24,000 లెవెల్స్ లో సపోర్ట్ ఉంది. అండ్ అప్ సైడ్ వచ్చేటప్పుడు అయితే కనుక 24,250 24,300 లెవెల్స్ అనేటువంటి బ్రేక్ అవ్వట్లేదు అనేటువంటి క్రూషియల్ గా మనం చూస్తున్నాం. సో మీరు ఏంటంటే ఈ స్వల్పకాల అనిశ్చితి, పశ్చిమాసియా అనిశ్చితి ఏదైతే ఉందో అది వస్తున్నా కూడా మన మార్కెట్లో సిగ్నిఫికెంట్ మూమెంట్స్ అనేటువంటివి లేవు. అంటే మొన్న సండే జరిగినటువంటి ట్రేడ్స్ వల్ల నిన్న మార్కెట్స్, అంటే మొన్న సండే జరిగినటువంటి స్ట్రైక్స్ వల్ల నిన్న మార్కెట్లు గట్టిగా పడతాయని చెప్పేసి అనుకున్న వాళ్ళందరికీ కూడా చేదు అనుభవం వచ్చిందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అయితే ఒకటి ఇక్కడ మనం ఎఫ్ఐఐస్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి లాంగ్ పొజిషన్స్ కానీ షార్ట్ పొజిషన్స్ కానీ వాటిని కూడా రెడ్యూస్ చేసుకుంటున్నారు. సో ఈవెన్ వాళ్ళు కూడా ఏంటంటే మార్కెట్లో ఉన్నటువంటి పొజిషనింగ్ లైటనింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి సో రెండు పక్కల మార్కెట్ మూవ్ అవ్వకపోవచ్చు అనేటువంటి పద్ధతుల్లోనే మనం చూస్తున్నాం. ఫర్ నౌ అయితే కనుక 23,800 డౌన్ సైడ్ సపోర్ట్ కింద, 24,300 అప్ సైడ్ రెసిస్టెన్స్ కింద మనం చూస్తున్నాం. రైట్. పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్ పై ఎంతకాలం ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? సో ఇన్ఫాక్ట్ మన తాలూకా మార్కెట్ మూవ్మెంట్స్ చూస్తుంటే కనుక అయితే అక్కడ సైలెంట్ కూల్ పీరియడ్ ఉన్నప్పుడు కూడా మన మార్కెట్స్ పెరగట్లేదు. అట్ ది సేమ్ టైం ఎస్కలేషన్ అవుతున్నప్పుడు కూడా మన మార్కెట్స్ పడట్లేదు. సో ఇన్ఫాక్ట్ అదేదో ఈవెంట్ లేదు, అక్కడ ఏం జరగట్లేదు అనేటువంటి పద్ధతుల్లోనే మన మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నాయి. సో థ్యాంక్స్ టు ది డిఐఎస్ బయింగ్. ఎందుకంటే నిన్న ఎఫ్ఐఐ సెల్లర్ కింద ఉన్నా కూడా వాళ్ళని అంతా కూడా కౌంటర్ చేస్తూనే సో డిఐఎస్ బై చేయడం జరిగింది. కాబట్టి సో అదొక కొంత పాజిటివ్ సంకేతం కింద మనం చూడొచ్చు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. రైట్. బ్రెంట్ క్రూడ్ ధర $88 వద్ద ఉండడం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత ఆందోళనకరమైన అంశం అంటారు? ఇన్ఫాక్ట్ ఒక పాజిటివ్ పాయింట్ కింద ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే కనుక సిగ్నిఫికెంట్ పుల్ బ్యాక్ వచ్చినా కూడా అది 90 అనేటువంటిది దాటట్లేదు. కాబట్టి సో అది కొంతవరకు పాజిటివ్ కింద మనం చూస్తున్నాం. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ రైజ్ అవుతున్నా కూడా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో సో ప్రస్తుతానికి 86-88 మధ్యలో ట్రేడ్ అవుతున్నది. సో బిలో 90 కింద ట్రేడ్ అవుతున్నది. ఒకనొక దశలో 120కి వెళ్ళడం చూసాము. అదే రకంగా కిందకి మళ్ళీ 70 sub-70 లెవెల్స్ రావడం కూడా చూసాం. బట్ ఇప్పుడు ఏంటంటే సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రేంజ్ లో ఉంది. కాబట్టి సో దెర్ ఈస్ నథింగ్ టు వరీ అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక పారామీటర్ మనం చూసుకుంటే కనుక రూపీ కూడా కొంతవరకు స్టెబిలైజ్ అవుతున్నది. అంటే మనం అనుకున్నటువంటి వీక్నెస్ ఏదైతే ఉందో అంత వీక్నెస్ రావట్లేదు. సో దీనికి ఏంటంటే ఇన్ఫాక్ట్ మనకి క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైజెస్ పరంగా కావచ్చు, లేదంటే ఆర్బీఐ చేపట్టినటువంటి ఈ ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ స్వీకరణ అనేటువంటిది ఏదైతే ఉందో సో దానివల్ల ఏంటంటే కొంత ఇన్ఫ్లోస్ అనేటువంటివి మనకి రూపీ ఇన్ఫ్లోస్ అనేటువంటివి చూసాం. కాబట్టి సో రూపీ కొంతవరకు స్టేబుల్ గా ఉందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటిది, లేదంటే భయపడాల్సినటువంటి, ఆందోళన చెందాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి లేదని చెప్పేసి అని చూస్తున్నాం. బట్ రాబోయే రోజుల్లో ఏంటంటే కనుక ఎఫ్ఐఎస్ తాలూకా ఫ్లోస్ ఎట్లా ఉంటాయి, అండ్ రూపీ తాలూకా డైరెక్షన్ ఎట్లా ఉండొచ్చు, అండ్ యుఎస్ ఫెడ్ తాలూకా మీటింగ్ అవుట్కమ్ ఏదైతే ఉందో సో అక్కడ బాండ్ డీల్స్ ఎట్లా ఉన్నాయి అనేటువంటిది మనం క్రూషియల్ గా చూసేటువంటి కీ పారామీటర్స్ కింద చెప్పుకోవచ్చు. రైట్. క్రూడ్ ధరలు $90 నుంచి $100కు చేరితే ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రభావం ఉంటుంది సార్?
ఒకటి ఇప్పుడు ఇమీడియట్ ఉన్నటువంటి ట్రేడింగ్ రేంజ్ పరంగా చూసుకునేటప్పుడైతే క్రూడ్ $100కి వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు కనబడట్లేదు. అంటే కొంత పుల్ బ్యాక్ ర్యాలీ ఏదైతే ఉందో, సో ఆల్మోస్ట్ 110 నుంచి వచ్చినటువంటి పుల్ బ్యాక్ ర్యాలీ కింద మనం నైమెక్స్ క్రూడ్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి 83 లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నదో, సో ఆ పుల్ బ్యాక్ ర్యాలీ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ అయితే కనుక అరౌండ్ 93-94 లెవెల్స్లో ఉంది. సో పోస్ట్ 100 లెవెల్స్ దాటాలి అంటే కనుక మళ్ళీ సిగ్నిఫికెంట్ వార్ టైప్ సిచ్యువేషన్ వస్తాయి అండ్ కంప్లీట్ స్టేట్ ఆఫ్ హార్మోస్ కంప్లీట్ గా క్లోజ్ అయితేనే కానీ మనం 100 టైప్ ఆఫ్ లెవెల్స్ చూడట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ కూడా ఏంటంటే అరౌండ్ 72-73 లెవెల్స్ కి కిందకి వెళ్ళకపోవచ్చు అని చెప్పేసి అని మనం చూస్తున్నాం క్రూడ్ ఆయిల్ పరంగా అయితే కనుక. రైట్, ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ పతనం మనం ఏ విధంగా తీసుకోవాలి సార్? తాత్కాలిక కరెక్షన్ గా తీసుకోవాలా, లేక మరింత పెద్ద పతనానికి సంకేతంగా తీసుకోవాలంటారా? సో ఒకటి మనం చెప్పుకుంటున్నట్టుగా 23,800 సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్రూషియల్ గా చూస్తున్నాం మనం. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ కొంత 24,000 వరకు రావడం కూడా జరిగింది. ఇన్ఫాక్ట్ నిన్న కూడా SGX నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ ఏదైతే ఉందో, సో షార్ప్ డౌన్ టిక్ చూపించినా కూడా మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ బౌన్స్ ఆఫ్ బయింగ్ అనేటువంటి చూడడం జరిగింది. FIS తాలూకా షార్ట్ కవరింగ్ కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి సో 24,000 లెవెల్స్ విల్ బి ద వెరీ క్రూషియల్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. సో 24,000 బ్రేక్ అయితే కనుక అప్పుడు 23,800 వరకు డిక్లైన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అప్ సైడ్ అయితే కనుక నిన్న వచ్చినటువంటి గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో, గ్యాప్ డౌన్ అనేటువంటిది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అది మాత్రమే కాకుండా డొమెస్టిక్ గా మనకి వస్తున్నటువంటి క్వార్టర్లీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ ఏవైతే ఉన్నాయో కొంతవరకు నిరాశజనకంగా ఉన్నాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. దానికి ఆపోజిట్ గా PSU బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేటువంటి డెలివరీ చేస్తున్నాయి. కాబట్టి సో దెర్ ఇస్ ఎ క్లియర్ డైవర్జెన్స్. ప్రైవేట్ బ్యాంకుల్లో అమ్మకాలు ఒత్తిడి చూస్తున్నాము, PSU బ్యాంకుల్లో కొనుగోళ్లు అనేటువంటి క్లియర్ కట్ గా చూస్తున్నాం. కాబట్టి సో అక్కడ డైవర్జెన్స్ అనేటువంటిది క్లియర్ కట్ గా కనబడుతుంది ఇన్వెస్టర్స్ కావచ్చు అండ్ ట్రేడర్స్ కావచ్చు. రైట్ సార్, ఇటువంటి పరిస్థితుల్లో రీటైల్ ఇన్వెస్టర్లు అంటే కొనుగోలు చేయాలా అంటారా, లేదంటే వేచి ఉండాలంటారా? సో రిటైల్ ఇన్వెస్టర్స్ కోసం మనం మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏంటంటే జనరల్గా SIP మోడ్లో వెళ్తూ ఉంటారు. కాబట్టి సో SIP మోడ్లో కంటిన్యూ చేయమని చెప్తూ ఉంటాము. అండ్ లాస్ట్ టైం మనం చెప్పుకున్నటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో, మార్కెట్స్లో ఏమైనా 5% or 10% కైండ్ ఆఫ్ డిప్ ఏదైతే వస్తే కనుక ఆ డిప్లో జనరల్గా వీళ్ళు లంసమ్ అమౌంట్స్ అనేటువంటివి యాడ్ ఆన్ చేసుకుంటే మంచిదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లో స్ట్రెంత్ అనేటువంటిది క్లియర్ కట్గా కనబడుతున్నది. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ట్రేడింగ్ నియర్ ఆల్ టైమ్ హైస్. లార్జ్ క్యాప్ ఇండైసెస్ అయితే కనుక కొంతవరకు స్టిల్ ఇంకా కరెక్టివ్ మోడ్లోనే ఉన్నాయి, కానీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండైసెస్ ఏవైతే ఉన్నాయో ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ డిఫెన్సివ్ సెక్టర్స్ అయినటువంటి ఫార్మా కావచ్చు, FMCG కావచ్చు, సో దీంట్లో కొంతవరకు డైవర్జెన్స్ అనేటువంటిది చూస్తున్నాం. కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ కింద, ఆపర్చునిటీస్ కింద ఐడెంటిఫై చేసి దే కెన్ ట్రై టు ఇన్వెస్ట్. రైట్, ఫార్మా, మెటల్ రంగాలు బలంగా ఉండగా ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిదంటారు? సో మెటల్స్ లో కొంతవరకు అయితే కనుక పుల్ బ్యాక్ ర్యాలీ చూస్తున్నాము. సో ప్రస్తుతానికి వాటిని అవాయిడ్ చేయమని చెప్తాము. బట్ ఫార్మా యాజ్ అ డిఫెన్సివ్ సెక్టర్ కింద దే కెన్ ట్రై టు కంటిన్యూ. సో ఫార్మాతో పాటు PSU బ్యాంక్స్ లో కూడా కొంతవరకు పాజిటివ్ వేవ్స్ అనేటువంటి చూస్తున్నాం. కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో ఏంటంటే 3-5% కైండ్ ఆఫ్ ర్యాలీస్ అనేటువంటి చూడడం జరిగింది. సో అదే ర్యాలీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనబడుతున్నాయి. సో వాటిల్లో కూడా మనం దే కెన్ స్టే ఇన్వెస్టెడ్ ఆర్ కంటిన్యూ ఇన్వెస్టింగ్ ఇన్ టు దట్ విత్ అ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఎందుకంటే మార్కెట్ ఒకవేళ 23,800 కనుక బ్రేక్ అయితే కనుక ఆల్మోస్ట్ 1 మంత్ అలాగే ట్రేడింగ్ రేంజ్ కిందకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దట్ విల్ బి ఎ క్రూషియల్ ఛాలెంజ్. సో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేటువంటిది మెయింటైన్ చేసుకుంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కి దే విల్ నాట్ బి ఏబుల్ టు లూజ్ మచ్ ఆఫ్ ద క్యాపిటల్. రైట్ సార్, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు ఇంకా కొనసాగితే మార్కెట్ పై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది? సో వాళ్ళు పొజిషన్స్ అయితే కనుక లైటన్ అప్ చేసుకుంటున్నారు. క్యాష్ సెగ్మెంట్ లో అయితే సెల్లర్స్ కింద ఉంటున్నారు. డెరివేటివ్ పొజిషన్స్ లో అయితే కనుక పొజిషన్స్ లైటన్ అప్ చేస్తున్నారు. ఎస్పెషలీ ఫ్యూచర్స్ లో వాళ్ళ తాలూకా లాంగ్ షార్ట్ రేషియో ఏదైతే ఉందో గతంలో ఆల్మోస్ట్ 8 and 92% ఉంటే కనుక ఇప్పుడు 9 and 91% కింద రావడం జరిగింది. అండ్ నిన్న కూడా ఆల్మోస్ట్ లాంగ్ సైడ్ అన్వైండ్ చేశారు, షార్ట్ సైడ్ కూడా అన్వైండ్ చేశారు. కాబట్టి వాళ్ళు పొజిషన్స్ అయితే ప్రస్తుతానికి లైటన్ అప్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నటువంటి ట్రెండింగ్ మూవ్ అనేటువంటిది క్లియర్ కట్ గా లేదు. కాబట్టి సో వాళ్ళు దే ఆల్సో ఆర్ ట్రైంగ్ టు రైట్ హైయర్ సైడ్ కాల్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 24,200, 24,250 అండ్ 24,300 కాల్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రైట్ అప్ చేయడం జరుగుతున్నది. అండ్ అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ పుట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 23,900 అండ్ 24,000 పుట్ ఆప్షన్స్ ని రైట్ అప్ చేస్తున్నారు. ఇవాళ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో, సో గ్యాప్ డౌన్ తర్వాత ఎటుపక్క ట్రెండింగ్ అవుతుంది అనేటువంటిది ఫస్ట్ 1 hour ట్రేడింగ్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ మనం మేజర్ గా చూడాల్సింది ఏంటి అంటే కనుక సో ఈ సైడ్ వేస్ కైండ్ ఆఫ్ పారామీటర్
పారామీటర్స్ ఎక్కువ రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేంజ్ కాంట్రాక్షన్ అనేటువంటిది ప్రస్తుతానికి జరుగుతున్నది. రేంజ్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది స్టార్ట్ అయితే కనుక వైల్డ్ మూవ్ వచ్చేటువంటి అవకాశం చాలా క్లియర్ గా కనబడుతుంది మనకి. రైట్ సార్. సార్, బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈక్విటీ నుంచి గోల్డ్ వైపు పెట్టుబడులు మళ్ళీ అవకాశం ఉందంటారా? ఒకటి డాలర్ ఇండెక్స్ అనేటువంటిది కాస్త స్టేబుల్ అవడం వల్ల ఏంటంటే గోల్డ్ మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో 4,000 పైకి రావడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ లెవెల్స్ లో కూడా ఏంటంటే మనం అనుకున్న 138, 137 లెవెల్స్ నుంచి కాస్త సపోర్ట్ వచ్చి ఇప్పుడు 142, 143 లెవెల్స్ లో అనేటువంటిది రావడం జరుగుతున్నది. సో అప్ సైడ్ లెవెల్స్ అయితే కనుక 1,50,000 వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో మేజర్ క్రూషియల్ పారామీటర్స్ ఇక్కడ కూడా చూస్తుంది ఏంటి అంటే, సో డాలర్ ఇండెక్స్ దిశపరంగా మిగతా గ్లోబల్ మార్కెట్స్ అనేటువంటి మూవ్ అవడం అనేటువంటి చూస్తున్నాం మనం. ఎస్పెషల్లీ గోల్డ్ పరంగా కావచ్చు, ఈక్విటీస్ పరంగా కావచ్చు. సో వీటిల్లో ఈ సైడ్ వేస్ మూవ్స్ అనేటువంటివి ఆర్ యాంటీ డాలర్ ఇండెక్స్ ట్రేడ్స్ ఏవైతే చూస్తున్నామో, సో దానివల్ల మనకి ఈ గోల్డ్ లో కాస్త బయింగ్ అనేటువంటిది మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇన్ఫాక్ట్ సిల్వర్ లో కూడా అదే రకమైనటువంటి మూవ్ చూడడం జరుగుతున్నది. సో డౌన్ సైడ్ 210 to 15 లెవెల్స్ లో సపోర్ట్ అనేటువంటిది ఉంది. అండ్ అప్ సైడ్ అయితే కనుక 230 లెవెల్స్ అనేటువంటిది మనం చూడొచ్చు. రైట్ సార్. రాబోయే రోజుల్లో మార్కెట్ దిశను నిర్ణయించే కీలక అంశాలు ఏమిటంటే ఇన్వెస్టర్లు ఏ సూచీలను నిశితంగా గమనించాలంటారు? ఒకటి, నిన్న ప్రైవేట్ బ్యాంక్స్ తాలూకా రిజల్ట్స్ చూస్తే కనుక చాలా డిసప్పాయింటింగ్ అనేటువంటి చూడడం జరిగింది. మనకు మేజర్ గా వచ్చినటువంటి 3 ఇండైసెస్ లో కూడా అంటే 3 మేజర్ బ్యాంక్స్ ఏవైతే మనకు వీకెండ్ లో డెలివర్ చేయడం జరిగిందో, సో దాని ఇంపాక్ట్ అనేటువంటిది క్లియర్ కట్ గా బ్యాంక్ నిఫ్టీ మీద చూసాం మనం. సో దాని ఇంపాక్ట్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటే కనుక ఎస్పెషల్లీ ఫాలో ఆన్ సెల్లింగ్ అనేటువంటిది రాబోయే రోజుల్లో కూడా చూస్తే కనుక కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది బ్యాంక్ నిఫ్టీ మీద ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్ కేర్ స్టాక్స్ అనేటువంటిది ఫార్మా అండ్ హెల్త్ కేర్ రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి సో ఈ రెండు డైవర్జెంట్ మూవ్స్ అనేటువంటి క్లియర్ కట్ గా ఇస్తున్నాయి. అండ్ మిగతా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ బట్టి మనం పర్ఫార్మెన్స్ ని ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్ సార్. బ్యాంకింగ్ షేర్లలో ప్రస్తుతం కనిపిస్తున్న అమ్మకాల వెనుక ప్రధాన కారణాలు ఏమిటి? ఒకటి ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ లో క్లియర్ కట్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ డిసప్పాయింట్మెంట్ అనేటువంటిది చూస్తున్నాం మనం. ఎందుకంటే లాంగ్ ఓనర్షిప్ అనేటువంటిది FIS మేజర్ గా ప్రైవేట్ బ్యాంక్స్ తాలూకా ఓనర్షిప్ చాలా ఎక్కువ ఉంది. అండ్ FIS సెల్లింగ్ అనేటువంటిది దాంట్లో మనం చూస్తున్నాము. అంటే రిజల్ట్స్ కి వెళ్ళడానికి ముందు సబ్డ్యూడ్ ఎక్స్పెక్టేషన్స్, అంటే పెద్దగా ఉండకపోవచ్చు అనేటువంటి భావనతో వెళ్ళినా కూడా వాటిని కూడా డెలివర్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ బ్యాంక్స్ అనేటువంటి క్లియర్ కట్ గా మనం చూస్తున్నాం. సో అదేంటంటే కొంతవరకు డిసప్పాయింట్మెంట్ కింద మనకి మార్కెట్ పార్టిసిపెంట్స్ చూస్తున్నారు కాబట్టి ఈ సెల్లింగ్ అనేటువంటిది చూడడం జరుగుతున్నది. ఆన్ ది ఫ్లిప్ సైడ్ PSU బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా రిజల్ట్స్ లో సైలెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కూడా అవి కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇవ్వడం వల్ల ఏమవుతున్నది అంటే కనుక PSU బ్యాంక్స్ ఆర్ ఏబుల్ టు కీప్ దేర్ గ్రౌండ్ అనేటువంటి పద్ధతుల్లో సో PSU బ్యాంక్స్ లో బయింగ్ అనేటువంటిది మనం చూస్తున్నాం మనం. సో ఈ డైవర్జెన్స్ అనేటువంటిది ఉంది కాబట్టి సో ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక ప్రైవేట్ బ్యాంక్ వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి ఇండెక్స్ కాబట్టి సో ఆబ్వియస్లీ దాంట్లో ఈ ప్రెషర్ అనేటువంటిది క్లియర్ కట్ గా చూస్తున్నాం. ఒకవేళ ఇండివిజువల్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే కనుక సో వాళ్ళు ఇండివిజువల్ స్టాక్స్ అనేటువంటి సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేసుకోవడం మంచిది. రైట్ సార్. చమురు ధరలు పెరిగినా లాభపడే రంగాలు లేదా కంపెనీలు ఏమున్నాయి సార్? సో ఇక్కడ ఏంటంటే మనకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ కంపెనీస్ అనేటువంటివి దే విల్ బి ద మేజర్ ఇంపాక్ట్ ప్లేయర్స్. అదే రకంగా ఏంటంటే మనకి ఈ పెయింట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో అది కూడా ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి కంపెనీలు కాబట్టి ఇన్ఫాక్ట్ క్రూడ్ యాజ్ అ టోటల్ మనం చూస్తున్నటువంటి రేంజ్ ఏదైతే ఉందో సో బ్రెంట్ క్రూడ్ కి వచ్చేటప్పుడు అయితే కనుక డౌన్ సైడ్ 80 లెవెల్స్ అండ్ అప్ సైడ్ అయితే కనుక 92-93 లెవెల్స్ చూస్తాం. కాబట్టి అవి కూడా రేంజ్ బౌండ్ లోకి మారేటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి అంటే ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా రేంజ్ బౌండ్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సో ఇక్కడ మనం కూడా ఏంటంటే ఈ స్టాక్స్ లో ఈ రేంజ్ బౌండ్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్స్ అనేటువంటి చూసే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ క్రూడ్ కైండ్ ఆఫ్ డెరివేటివ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే ఇండివిజువల్ కంపెనీస్ తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో దే విల్ ప్లే అగైన్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ డిసైడింగ్ దర్ ట్రెజెక్టరీ. రైట్ సార్. RBI ఈ పరిస్థితిలో వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఒకటి రూపీ అనేటువంటిది స్టేబుల్ గా ఉండడము,
అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకున్నటువంటి FCNR డిపాజిట్స్ స్వీకరణ అనేటువంటిది ఏదైతే ఉందో, సో ఎక్స్టర్నల్ ఫారెన్ ఇన్ఫ్లోస్ అనేటువంటిది క్లియర్ కట్గా మనం చూస్తున్నాం కాబట్టి సో రూపీ అనేటువంటిది స్టేబుల్ అవుతున్నది. సో రూపీతో పాటు డాలర్ ఇండెక్స్ కూడా కొంతవరకు స్టేబుల్గా ఉంది కాబట్టి సో RBI కొంతవరకు అంతకుముందు అనుకున్న కాస్త భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ నుంచి నార్మలైజ్ అవుతున్నది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎనీవే మనకి సెప్టెంబర్ పాలసీ ఏదైతే ఉంటుందో, సో సెప్టెంబర్ పాలసీలో ది మైట్ బి ఇన్ వెయిట్ అండ్ వాచ్ మోడ్. సో క్రూషియల్ డెసిషన్ అనేటువంటిది ఓకే వడ్డీ రేట్లు పెంచాలి అనేటువంటి నిర్ణయం అయితే వాళ్ళు తీసుకోకపోవచ్చు. ప్రాబబ్లీ దే విల్ వెయిట్ అండ్ వాచ్. సార్, భారత్కు ఉన్న విదేశీ మారక నిల్వలు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎంత బలంగా ఉన్నాయంటారు? సో ఆల్రెడీ ఇప్పుడు FCNR డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో సో అది కొంతవరకు ఇన్ఫ్లోస్ అనేటువంటిది క్లియర్ కట్గా వస్తున్నది. అండ్ FIIs తాలూకా అవుట్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మరీ ఇంతకుముందు సిగ్నిఫికెంట్గా ఉండేవి, ఇప్పుడు అంతంత సిగ్నిఫికెంట్ అవుట్ఫ్లోస్ అనేటువంటివి చూడట్లేదు కాబట్టి సో రూపీ మూవ్మెంట్ అనేటువంటిది కాస్త స్టేబుల్గా ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో సో రిజర్వ్స్ అన్నీ కూడా మనకి ఏదైనా పరిస్థితి ప్రాబ్లం చేజారుతున్నా కూడా దాన్ని హోల్డ్ చేయగలిగేటువంటి కెపాసిటీ ప్రస్తుతానికి RBI బిల్డప్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్. ప్రస్తుతం నిఫ్టీ సెన్సెక్స్కు కీలక సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ స్థాయిలు ఎలా ఉన్నాయి? సో నిఫ్టీకి వచ్చేటప్పుడు అయితే కనుక ఈ 23,800 లెవెల్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ద మేజర్ సపోర్ట్ కింద చూస్తున్నాము. అండ్ నియర్ టర్మ్ లో అయితే కనుక 24,000 అనేటువంటిది చాలా క్రూషల్ వన్ ఆఫ్ ద మేజర్ సపోర్ట్ కింద. అంటే ఇన్ఫాక్ట్ ఇవాళ వచ్చేటువంటి గ్యాప్ డౌన్ లో ఫాలో ఆన్ సెల్లింగ్ వచ్చినా కూడా లేదు, ఒకవేళ పడ్డం ఆగి మళ్ళీ బయింగ్ అవ్వాలి అన్నా కూడా ఈ 24,000 లెవెల్స్ అనేటువంటిది చాలా క్రూషియల్గా చూస్తున్నాం. అండ్ అప్ సైడ్ అయితే కనుక ఈ 24,200 నిన్న గ్యాప్ డౌన్ ఏదైతే చూసామో అక్కడ కానీ, లేదంటే హైయెస్ట్ ఆప్షన్ రైటింగ్ అనేటువంటి లెవెల్స్ ఏవైతే ఉన్నాయో సో దట్ వుడ్ బి ది 24,200, 24,300 లెవెల్స్ ఆర్ వెరీ క్రూషియల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే రాను ఈ రేంజ్ అనేటువంటిది ఇంకా చిన్నది అవుతున్నది. గతంలో ఆల్మోస్ట్ 500 పాయింట్ల రేంజ్ ఉన్నది కాస్త ఇప్పుడు 200 పాయింట్ల రేంజ్ కింద మూవ్ అవుతున్నది. అండ్ అట్ ద సేమ్ టైం సెన్సెక్స్ లెవెల్స్ కోసం మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక 77,000 అనేటువంటిది క్రూషియల్ సపోర్ట్ కింద యాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ అప్ సైడ్ అయితే కనుక 78,500 చాలా క్రూషియల్ అవుతుంది. అండ్ అందులోకి ఇవాళ నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ చాలా క్రూషియల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదైనా డైరెక్షనల్ బెట్ వస్తూ ఉందా లేదా అనేటువంటిది జనరల్గా ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజు కాస్త డైరెక్షనల్ మూవ్స్ వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. సో ఇవాళ అటువంటి డైరెక్షనల్ మూవ్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా, లేదంటే గత 2 వారాలుగా ఉన్నటువంటి సైడ్ వేస్ మూవే కంటిన్యూ అవుతుందా అనేది ఒకసారి చూస్తాం మనం. సో పోస్ట్ 10:30 వీ కెన్ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ ఐడియా ఆన్ ద ట్రెండింగ్ డే ఆర్ నాన్ ట్రెండింగ్ డే. రైట్. ప్రస్తుతం సిప్ ద్వారా పెట్టుబడి కొనసాగించడం సరైన వ్యూహమేనా అంట? సో అక్కడ కూడా అసెట్ అలొకేషన్ అండ్ గోల్స్ అనేటువంటివి చాలా క్రూషియల్గా డిసైడ్ అవ్వాల్సినటువంటి పారామీటర్. యాజ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్గా చెప్పాల్సి వచ్చినప్పుడు అయితే కనుక సో అసెట్ అలొకేషన్ అనేటువంటిది మరీ రెగ్యులర్గా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదు, అన్లెస్ వాళ్ళ గోల్స్ తాలూకా అమౌంట్స్ అనేటువంటివి రీచ్ అవుతున్నాయి, లేదంటే ఓకే షార్ట్ అవుతున్నారు అంటే కనుక అప్పుడు అసెట్ అలొకేషన్ గురించి రివ్యూ చేసుకోవాలి. బట్ యాజ్ అ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేటువంటిది మార్కెట్ని టైమింగ్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఉండేటువంటి స్ట్రాటజీ కింద చెప్తూ ఉంటాం కాబట్టి దాంట్లో కంటిన్యూ చేసుకోవడం మంచిదని చెప్పేసి అని చెప్తూ ఉంటాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఎప్పుడైనా సరే రిటైల్ ఇన్వెస్టర్స్ SIP స్టాప్ చేయాల్సి వస్తే ఆ స్టాప్ చేసిన మనీని జనరల్గా ఖర్చు పెట్టడానికి చూసేస్తారు తప్పించి ఓకే నేను ఈ నెల SIP ఈ 10,000 రూపాయలు ఆపాను కాబట్టి ఈ 10,000 వేరే చోట ఇంకోటి ఏదైనా కొందాం అనేటువంటి ఆలోచన కన్నా ఓకే ఇక్కడ SIP స్టాప్ చేస్తున్నాను ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ మనీ ఖర్చు అయిపోతుంది అనేటువంటి భయాందోళనలో జనరల్గా రిటైలర్స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ పరంగా చెప్పాల్సి వచ్చినప్పుడు SIPని స్టాప్ చేయొద్దు, ఎందుకంటే అది ఇండిసిప్లిన్ కింద వస్తుంది కాబట్టి. సో ఆబ్వియస్లీ స్టాప్ చేయకుండా ఉంటూ కంటిన్యూ చేయడం అనేటువంటిది మంచి పరిణామం. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఏమైనా 2 to 3% కైండ్ ఆఫ్ కరెక్షన్స్ ఏమైనా వస్తే కనుక ఆ రోజు లంసమ్ అమౌంట్ పెట్టుకుంటే ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక దట్ విల్ బి పాజిటివ్ ఇంపాక్ట్ ఫర్ హిమ్. రైట్. రాబోయే 3 నుంచి 6 నెలల్లో భారత స్టాక్ మార్కెట్ పై మీ అంచనా ఏంటి సార్? ఇదే టైప్ ఆఫ్ సైడ్ వేస్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో సో డౌన్ సైడ్ 22,000 అండ్ అప్ సైడ్ అయితే కనుక 25,000లో ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో జనరల్గా మనకు మార్కెట్లో ఏంటంటే లాస్ట్ ఇయర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఆల్రెడీ 2.5 years నుంచి మార్కెట్స్లో పెద్దగా రిటర్న్స్ అనేటువంటివి రావట్లేదు, 2 years నుంచి పెద్దగా రిటర్న్స్ ఏమీ రావట్లేదు. సో ఇదే ట్రెండ్ ఈ నెక్స్ట్ 6 months కూడా ఆర్ నెక్స్ట్ 5 months కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనం చూస్తున్నాం.
రైట్ సార్, మరి ఈ పరిస్థితిలో చిన్న పెట్టుబడిదారులకు మీరు ఇవ్వాలనుకున్న 3 సూచనలు ఏమిటి? ఒకటి, వాళ్ళకు ఉన్నటువంటి ఎస్ఐపిస్ ఏవైతే ఉన్నాయో ఎస్ఐపిస్ని స్టాప్ చేయొద్దని చెప్పేసి చెప్తూ ఉంటాము యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్గా చెప్పాల్సి వచ్చినప్పుడైతే కనుక. రెండో పాయింట్ చెప్పాల్సి వచ్చినప్పుడైతే కనుక మీ అసెట్ అలొకేషన్ ఏదైతే ఉందో చాలా క్రూషియల్గా రివ్యూ చేసుకోండి. అట్ ద సేమ్ టైం థర్డ్ పాయింట్ కింద మనం చెప్పాల్సి వచ్చినప్పుడైతే కనుక అసెట్ అలొకేషన్తో పాటు మార్కెట్స్లో రిటర్న్స్ వచ్చేటప్పుడు టైమింగ్ చేద్దామనేటువంటి ట్రేడర్ సార్ట్ ఆఫ్ మైండ్ సెట్ ఇన్వెస్టర్స్కి ఉండకూడదు అని చెప్పేసి అని చెప్తున్నాను. సో ఈ 2 చేయాల్సినవి, 1 చేయకూడదు చెప్పాను. సో దీస్ ఆర్ ద 3 మేజర్ పాయింట్స్ విచ్ వీ కెన్ ట్రై టు కన్వే టు ద రిటైలర్స్. రైట్ సార్, బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది ఈరోజు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. తిరిగి రేపు కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ YK TV. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.